గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ సండే అందరికి. ఇది సండే స్పెషల్ అనాలిసిస్. టాప్ 5 ఎవరు, టాప్ 5 టాప్ 6 అనేది క్లియర్ కట్గా దీంట్లో మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనకు చాలా కామెంట్స్ వచ్చాయి, ఇన్ని రోజులు చాలా కామెంట్స్ వచ్చాయి, పర్సనల్ మెసేజ్ వచ్చాయి, మార్నింగ్ కొన్ని మెసేజ్లు వచ్చాయి. బ్రో ఈ రోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేశారు, మీరు ఏం తిన్నారంటే సండే స్పెషల్ ఏం లేదు బ్రో, మనకి టిఫిన్ చేసాం. మార్నింగ్ ఒక ఇడ్లీ టిఫిన్ చేసాం, ఒక 4 ఇడ్లీ. ఆ తర్వాత వచ్చేసి ఏదో ఒక రైస్ పెట్టుకుంటాం. ఆ రైస్ పెట్టుకున్న తర్వాత ఏదో కర్రీ తీసుకొచ్చి తినుడే, అంతే బ్రో. మనకు సండే స్పెషల్ ఏం లేదు, బ్యాచులర్ లైఫ్ కదా. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, వచ్చి తినిపోద్దాం, అందరు కలిసే కదా. మన సబ్స్క్రైబ్ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. గైస్ ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది ఏంటంటే, బ్రో మీరు ఇంత జెన్యున్గా క్లియర్ కట్గా చెప్తారు, అంటే మంచిగా చెప్తారు, ఉన్నదే చెప్తారు. ఏదైనా అంటే పిఆర్ల లెక్క సంబంధం లేకుండా అక్కడ ఏం జరుగుతుందో యాక్చువల్లీ అదే జరుగుతారు. మీకు చెప్పిన మాటలు కూడా కరెక్ట్ అవుతాయి, కానీ మీకు సబ్స్క్రైబ్ ఎందుకు లేరు, అసలు వ్యూస్లు ఎందుకు రావట్లేదు అంటే, బ్రో అది నాకు తెలియదు బ్రో, దేవుని పైన భారం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను అంచెలంచెకి ఎదుగుతా, అందరికీ తెలుస్తా. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, షేర్ కూడా చేయండి, కుదిరితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇక్కడ సండే స్పెషల్ అనాలిసిస్ ఏంటంటే, బాటమ్ నుంచి తెలుసుకుందాం. సంజన గారు రీతు ఎందుకు ఊకే డేంజర్ అవుతుంది. సంజన గారు ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ లాస్ట్ డేంజర్ జోన్కి పోయింది. సంజన గారి మీద నేను చాలాసార్లు వీడియో చెప్పా. సంజన ఫ్యాన్స్ ఏమనుకున్నా పర్లేదు, సంజనకు తెలిసిన వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. సంజన కొన్ని పాయింట్లు అసలు ఎట్లా తిప్పుకోవాలో అట్లా తిప్పుకుంటున్నారు, కొన్ని పాయింట్లు అసలు మొత్తానికి పడిపోతుంది, మాటలు జారిపోతుంది అన్నారు కదా. దానిపైన కూడా ఓట్లు పడ్డాయి. ఈ వీక్ సంజన గారికి ఓట్లు తనుజ కంటే దగ్గర సెకండ్ ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఓటింగ్కి 2 days ఉన్నంత వరకు సంజన గారి బీభత్సం ఓట్లు పడ్డాయి. తర్వాత లాస్ట్ డే బాటంకి వచ్చింది, డైరెక్ట్ బాటంకి. ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నామినేషన్ జరిగేటప్పుడు ఎవరెవరు కూడా జరిగింది, సంజన గారికి రీతుకు జరిగిందా, మళ్ళీ కళ్యాణ్కి రీతు జరిగిందా. ఈ కళ్యాణ్కి రీతు జరిగిన అప్పుడు వీళ్ళ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే, సంజన గారికి విపరీతమైన ఓట్లు వేశారు. విపరీతం అంటే విపరీతంగా ఇమానియల్ ఓట్లు కూడా సంజన గారికి పడ్డారు. అట్లా పడడం వల్ల సంజన అసలు టాప్కి వెళ్ళింది. ఒక లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ డే 1 లాస్ట్ డే వరకు అట్లనే పడ్డాయి. లాస్ట్ డే అనేది విపరీతంగా డౌన్ అయిపోయింది. అందుకే లాస్ట్కి సంజన గారు రీతికి వర్సెస్ జరిగింది. సో ఈ ఓట్లు అనేది సంజన గారికి బాగా తగ్గుతుంది. నెక్స్ట్ వీక్ ఇలా అనుకుంటే, నెక్స్ట్ వీక్ సంజన వెళ్ళిపోవడానికి దగ్గరలో ఉండొచ్చు. ఎందుకంటే తన ఓట్లనే పడట్లేదు, సంజన గారికి లేవు. ఆల్మోస్ట్ తన ఓట్లనే తగ్గిపోయినాయి, స్టార్టింగ్ ఉన్నట్టు లేదు. యాక్చువల్గా ఏ కంటెస్టెంట్ అయినా తన ఓట్లు తనకి లాస్ట్ వరకు ఉంటే ఎవరైనా టాప్లో ఉంటారు, కానీ తన లేవు. సంజన ఓట్లన్నీ అందరికి డైవర్ట్ అయిపోయినాయి. కళ్యాణ్ వరకు పోయినాయి, తనుజ వరకు పోయినాయి, ఇమానియల్ వరకు కూడా పోయినాయి. ఎందుకు, కొన్ని పాయింట్ కాడ కొన్ని మాట్లాడే విధానానికి ఇట్లా జాడుతుందని ఆ విధానాన్ని బట్టి చేంజ్ అయిపోయినాయి ఓట్లు. అలా ఓట్లు అవ్వడం వల్ల ఈ వీక్ వచ్చేసి, ఈ వీక్ కదా ఆల్మోస్ట్ జరిగిన ఎలిమినేషన్లో 2-3 టైమ్స్ వచ్చేసి సంజన గారు బాటంకే వెళ్ళి డబల్, అంటే లాస్ట్ డబల్ ఉన్నప్పుడే ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా జరిగింది. రీతు గారికి కూడా చాలా ఓట్లు తగ్గుపడ్డాయి. రీతుకు నేను చెప్తానే ఉన్నా, ఫేక్ ఓట్లు పడుతున్నాయి, చాలా ఫేక్ ఓట్లు పడ్డాయి. తన వల్ల ఈ వీక్ వచ్చేసి ఎలిమినేషన్ అయిపోయింది. సుమన్ శెట్టికి నెక్స్ట్ సుమన్ శెట్టి గురించి మాట్లాడదాం. సుమన్ శెట్టి తను వచ్చిన స్టార్టింగ్ నుంచి తెలుసు కదా, ఒక ప్రపంచం లెక్క ఒక వీడియో పెడితే దానిపైన క్లిప్, అది ఏదో ఒక షార్ట్ మ్యూజిక్ పెట్టారనుకో, తననానే అని ఏదో ఒక షార్ట్ పెట్టామనుకో, ఆ వీడియో వచ్చేసి వైరల్, మిలియన్స్ అనే ఉంటుంది, వ్యూస్ మిలియన్స్లో ఉండే అంత సపోర్ట్ పడేది. ఇక్కడ సుమన్ శెట్టి ఈ వీక్ ఎలిమినేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, టాస్కులు బీభత్సం ఆడారు, టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడారు. కానీ సుమన్ శెట్టికి హాట్స్టార్, అందరికి హాట్స్టార్ ఓట్లు ఎట్లున్నాయంటే 1%, 2% డిఫరెంట్లో, 1-2% డిఫరెంట్ అంతే. ఇక్కడ ఓట్లు ఎక్కువ పడేది ఏదంటే, ఇది అఫీషియల్ ఓట్లు ఎక్కువ పడేది ఏంటంటే కాల్కి సుమన్ శెట్టికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఓట్లు పడతానే కదా. బాబా విపరీతమైన ఓట్లు, విపరీతం. లాస్ట్కి బాటంలో ఉన్న సుమన్ శెట్టి, రీతు, సంజన వీళ్ళకంటే పైకి వెళ్ళిపోయాడు. చూసిన 1 డేలో సుమన్ శెట్టి డేంజర్లో ఉంటున్నారని తెలవగానే 1 డేలో ఓట్లు పడి అసలు బాటం నుంచి 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు. అంత పరిస్థితి కొంచెం ఉంటే మన భరణశంకర్ కూడా క్లాస్ చేసి అంత పరిస్థితి వచ్చింది, అట్లా ఓట్లు పడ్డాయి. సుమన్ శెట్టికి ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు బాగా పడుతున్నాయి. టాస్క్ బాగా ఆడుతున్నాడు, అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, కూల్ అండ్ కంపోజ్గా ఉన్నాడు, ఎక్కడిని టార్గెట్ చేయాలి అక్కడ చేస్తున్నాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎక్కడ వరకు ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయాడు. మనలాంటి ఏజ్ వాళ్ళకి కాకుండా, మనకంటే కొంచెం పెద్ద, అంటే ఒక 6-7 8-10 ఇయర్స్ పెద్ద వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి వీళ్ళు చాలా దగ్గర అయ్యారు. వీళ్ళు చాలా దగ్గర అవ్వడం వల్ల వాళ్ళ ఓట్లు పడుతున్నాయి, కాల్ పర్పస్ మీద ఓట్లు పడుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని అంటే సర్వర్ డౌన్ అయినప్పుడు అట్లా ఫేక్ ఓట్లు కూడా పడుతున్నాయి. అంటే ఫేక్ ఓట్లు పడట్లే, ఇట్లా పడుతున్నాయి కదా, ఇది చూపిస్తా అని వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఓట్లు పడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇట్లా పడుతున్నాయి. ఫేక్ ఓట్లు అనేది చిన్న క్లియర్ కట్గా చెప్పలే, లాస్ట్ క్లియర్ కట్గా చెప్పేస్తా దాని గురించి. తర్వాత వచ్చేసి డెమాన్ పవన్కి ఆల్మోస్ట్ డేంజర్లో ఉన్నాడని
ఆల్మోస్ట్ డేంజర్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంత డేంజర్. టాప్ 5 టాప్ 6లో ఎవరున్నారో క్లియర్ కట్గా లాస్ట్కి చెప్పేస్తా. డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకంటే డెమాన్ పవన్ టాస్క్ ఆడుతున్నాడు కదా, అన్ని చేస్తున్నాడు కదా, అయినా సరే డెమాన్ పవన్ ఎందుకు డేంజర్లో ఉంటాడంటే డెమాన్ పవన్కి పర్టికులర్ ఫ్యాన్ బేస్ అనేది లేదు, పర్టికులర్ ఓట్లు అనేది అంటే ఒక ఇప్పుడు రీతు నామినేషన్ లేకపోతే రీతు ఓట్లు అనేది డెమాన్ పవన్ పడుతున్నాయి, డెమాన్ నామినేషన్ లేకపోతే రీతుకు ఓట్లు పడతాయి, ఇట్లా కన్వర్ట్ అవుతుంది కదా. పర్టికులర్గా ఒక కంటెస్టెంట్కి తన ఓట్లు ఫ్యాన్ తనకి పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా ఓట్లు అనేది పడే అవకాశం ఉంటే తను లిటరలీగా తనకు ఫ్యాన్ బేస్ పెట్టి తన ఫ్యాన్స్ టాప్ 5 టాప్ 6 తీసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇట్లా చేంజ్ అవుతున్నాయి. డెమాన్ పవన్ది ఇదే పరిస్థితి అవుతుంది. తనకి ఎలాంటి సపోర్ట్ లేదు, పిఆర్ల సపోర్ట్ కూడా లేదు. అందుకే డెమాన్ పవన్ అట్లున్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వీక్ వచ్చేసి రీతు ఎలిమినేషన్ అయిపోయింది కదా, రీతు డెమాన్ పవన్ ఓట్లు కన్వర్ట్ అయితే అంటే చూద్దాం. మ్యాక్సిమం కనెక్ట్ కావు, ఆల్మోస్ట్ తెలుసు రీతుకే తక్కువ ఉంటాయి. ఇంకా డెమాన్ పవన్ గేమ్ కన్వర్ట్ అయితే కావు. అసలు రీతు వల్లనే డెమాన్ పవన్ గేమ్ మొత్తం పోయిందని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇట్లా డెమాన్ పవన్ కూడా నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి బర్నీ శంకర్ కూడా ఊహించలేండి. బర్నీ శంకర్ టాప్ 5లో ఉంటాడు ఇక అనుకోండి, పక్కా టాప్ 5లో ఉంటాడు. బర్నీ శంకర్ ఎందుకు టాప్ 5లో ఉంటాడంటే బర్నీ శంకర్కి ఓట్లు పడుతున్నాయి. ఎట్లా హాట్‌స్టార్‌లో అందరికీ 1-3% అట్లే డిఫరెంట్‌లో ఉన్నది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంతకుముందు బర్నీ శంకర్కి వీళ్ళు కావాలనే ఎలిమినేషన్ చేశారు కదా, మళ్ళీ ఎందుకంటే బర్నీ శంకర్ ఎలిమినేషన్ అయిన తర్వాత బయటికి వచ్చి కొంచెం చూసుకొని ఏది చేస్తే రాంగ్, ఏది చేస్తే కరెక్ట్, ఎవరితో ఎట్లా ఉండాలి, ఏ బాండింగ్ ఎట్లా ఉండాలి, ఏ బాండింగ్ వల్ల మైనస్ జరుగుతుంది, ఏ బాండింగ్ వల్ల ప్లస్ జరుగుతుంది. ఇక్కడ దివ్య నిఖిత ఓట్లు వచ్చేసి బర్నీ శంకర్ పడుతున్నాయి అంటే ఆల్మోస్ట్ పడట్లే. కొద్ది ఓట్లు ఫ్యామిలీ సంబంధించిన కొద్ది ఓట్లు తప్ప అవి ఏం పడట్లే. బర్నీ శంకర్కి మెయిన్ పడే ఓట్లు కాల్ పర్పస్ మీద ఓట్లు బాగా పడుతున్నాయి. ఫ్యామిలీ పర్పస్ మీద సుమన్ శెట్టికి బర్నీ శంకర్ గారికి సుమన్ శెట్టి వీళ్ళిద్దరికి కాల్ ఓట్లు అయితే బీభత్సం అంటే విపరీతంగా పడుతున్నాయి. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో వీళ్ళందరికంటే కాల్ ఓట్లు పడేది వీళ్ళిద్దరికి ఎక్కువ. సుమన్ శెట్టి బర్నీ శంకర్కి వీళ్ళిద్దరికి ఎక్కువ. తర్వాత వీళ్ళు మ్యాక్సిమం టాప్లో ఉండేది ఎవరంటే నెక్స్ట్ తనుజ వచ్చేసి నువ్వు యథావిధిగా ఎట్లా చేసుకున్నా టాప్ 3లో ఫస్ట్ టాప్ 1 కళ్యాణ్, టాప్ 2 తనుజ, టాప్ 3 ఇమాన్యుయల్. వీళ్ళు టాప్ 1 కాదు, టాప్ 3 వీళ్ళు ముగ్గురు ఉంటారు. 1 అంటే కళ్యాణ్ 1 చెప్పిన కదా, తనే 1 ప్లేస్లో ఉంటారు నేను అనుకోవడం భ్రమ. ఫస్ట్ అయితే వీళ్ళు ఉంటారు, వీళ్ళు టాప్ 3లో 100% ఉంటారు. తనుజ ఓట్లు కూడా నెక్స్ట్ లెవెల్ పడుతున్నాయి. ఈ వీక్ తను నామినేషన్ రాలే కాబట్టి కళ్యాణ్ ఓట్లు కూడా డైవర్ట్ అయినాయి. నెక్స్ట్ టికెట్ ఫినాలే సంబంధించిన దాంట్లో కళ్యాణ్ నామినేషన్లో ఉండడు. ఏదో చిన్న టాక్ అయితే వచ్చింది నామినేషన్ పెడతామని, అతను నామినేషన్ ఉంటుందని వచ్చింది. అది నిజమా క్లియర్ కట్ అనేది సాయంత్రం వరకు తెలిసేది, క్లారిటీ తెలియక దాన్ని చెప్దాం. అట్లా కనుక మ్యాక్సిమం ఉండకపోతే ఓట్లు అనేది బాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది తనుజకి. మన కళ్యాణ్కి ఎఫెక్ట్స్ పడే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇమానియల్ చెప్తున్నా కదా, గత వీక్ నుంచి తను టికెట్ ఫినాలే కోసం కూడా ఒక ఏదో గేమ్ ఆడినట్టు ఆడాడు. ఇక్కడ కూడా నాకు మంచిగానే అనిపించింది. కానీ ఇన్ని వారాలుగా తను రాకపోవడం మైనస్, నామినేషన్ నుంచి ఓటింగ్లకు రాకపోవడం అదొక మైనస్ జరిగింది. ఇప్పుడు టికెట్ ఫినాలే కొట్టినా బాగుండు. ఇమాన్యుయల్ టాప్ 3లో ఉంటాడు. నేను కప్పు కొడతాడని గ్యారంటీ ఏం చెప్పలేము, ఎక్స్పెక్ట్ చెయ్యకండి. కప్పు కొట్టేది తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఒకవేళ తారుమారు అయితే మాత్రం చెప్పలేం. తారుమారు అంటే ఇప్పుడు జరిగే ఓటాపిల్లో పర్సనల్గా జనాలు ఏమైనా తీసుకున్నారు అనుకో, ఇప్పుడు జరిగే రేపటి టాస్కులు జరిగితే ఆ టాస్కులు నామినేషన్ అయిన తర్వాత ఓటాపిల్ టాస్క్ ఉంటే దాంట్లో జనాలకి ఏమైనా వర్కౌట్ అయ్యి కనెక్ట్ అయితే మన ఇమాన్యుయల్ పర్పస్ మీద తనకు ఓట్లు నెక్స్ట్ లెవెల్లో పడతాయి, అట్లా గెలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు గేమ్ పర్పస్ మీద చూసుకుంటే మాత్రం ఇమాన్యుయల్ గెలిచే అవకాశం లేదు. మన తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. కళ్యాణ్కి టికెట్ ఫినాల కొట్టాడు మా ఫ్యాన్స్ అంటే ఓట్లు తగ్గిపోతాయేమో. ఒక నిమిషం బ్రో, కాల్ వస్తుంది. అయితే కళ్యాణ్ వచ్చేసి టికెట్ ఫినాల్ కొట్టాడు కదా, తన ఓట్లు తగ్గిపోతుందా, ఇది తగ్గిపోతుందా అంటే మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంది. ఎందుకు చెప్పనా, తన ఓట్లు అనేది కన్వర్ట్ అవుతాయి. ఎవరికి ఒక కంటెస్టెంట్ నామినేషన్ లేకపోతేనే తన ఓట్లు చేంజ్ అవుతుంది. అలాంటిది టికెట్ ఫినాల్ కొట్టి డైరెక్ట్ ఫైనల్కి పోయాడు అయితే తన ఓట్లు తగ్గవని ఏం గ్యారంటీ. తనకి ఓటాపిల్ ఉండదు. ఒకవేళ నామినేషన్ లేకపోతే ఓటాపిల్ ఉండడు. టాస్క్లు ఆడాడు. ఆ టాస్క్ అన్నింటిలో సంచాలకంగా చేయాల్సింది ఎవరంటే కళ్యాణే చేయాల్సి వస్తుంది. టికెట్ ఫినాల్ తను కొట్టారు కాబట్టి అన్నింటిలో సంచాలకు మన కళ్యాణే చేయాల్సి వస్తుంది. ఇట్లా తనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సండే ఎపిసోడ్లో ఏమేమి జరిగిందంటే, సండే ఎపిసోడ్లో కొన్ని బోర్డ్స్ పెట్టారు. దీనిపైన ఒపీనియన్ చెప్పండి, ఎవరైనా ఒపీనియన్ చెప్పితే ఏముంది అదొకటి చెప్పారు. కొన్ని మూవీస్ స్టిక్కర్లు పెట్టారు. ఆ స్టిక్కర్లు అంటే మగధీర ఇంకా హృదయకాలం గురించి అది చూపించి ఈ బొమ్మని గెస్ చేయండి, ఇది ఏ మూవీ అని గెస్ చేయమని చెప్తారు. బంగ కొట్టాలి అంటే అది ఉంటుంది కదా, సుత్యత కొట్టేది, దాన్ని కొట్టాలి. సో అలా జరిగింది. సండే ఎపిసోడ్లో క్లియర్ కట్గా ఎపిసోడ్ రివ్యూలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంతవరకు ఓపిక పట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.